భారత్తో జరిగే 2020 వరల్డ్ కప్ మ్యాచ్లను పాకిస్తాన్ బాయ్కాట్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాచ్ విలువ ఎంతో తెలుసా? దీనిని ఆడకపోవడం వల్ల బ్రాడ్కాస్టర్లకు, ఐసీసీకి, ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న బాయ్కాట్ అనేది ఒక డ్రామానా? పాకిస్తాన్ ప్రభుత్వం తన టీంను శ్రీలంకకు పంపిస్తూనే భారత్తో మాత్రం ఆడొద్దు అని ఆర్డర్ వేసింది. దీనిపై వస్తున్న సెటైర్లు, మీమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఎలాగో భారత్ చేతిలో ఓడిపోతాం కదా, ఆడే బదులు ఇలా బాయ్కాట్ అని చెబితే కనీసం పరువన్నా దక్కుతుందని ఫ్యాన్స్ ఆట పట్టిస్తున్నారు. పరీక్ష కష్టంగా ఉందని తెలిసి నేను పరీక్షను బహిష్కరిస్తున్నాను అని చెప్పి ఎస్కేప్ అయ్యే స్టూడెంట్లా పాకిస్తాన్ చేస్తుందని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుండి తీసేశారని పాకిస్తాన్ అలిగింది. సమస్య బంగ్లాదేశ్ అయితే పాకిస్తాన్ ఎందుకు ఏడుస్తోందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సెటైర్ వేశారు. దీనిని తెలుగులో ఎవరో పెళ్లి చేసుకుంటే ఇంకెవరో బాజాలు కొట్టినట్లు ఉంది వీరి పరిస్థితి. పాకిస్తాన్ మేము ఆడమని గంభీరంగా ప్రకటన అయితే చేశారు, కానీ ఐసీసీ గనుక 300 కోట్ల వార్షిక నిధులను ఆపేస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు ఉండవని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసా? వరల్డ్ కప్ మొత్తం ఆడతారట, ఐసీసీ ఇచ్చే డబ్బులు తీసుకుంటారట, 5 స్టార్ హోటల్లో ఉంటారట, కానీ కేవలం భారత్తో మ్యాచ్ మాత్రం ఆడరట. ఇది ఎలా ఉందంటే, విందుకు వస్తాను కానీ అన్నం మాత్రం తినను అన్నట్లు ఉంది వీళ్ళ వరస. పాకిస్తాన్ కనుక నిజంగా ఆడకపోతే భారత్ కు ఊరికనే 2 పాయింట్లు వస్తాయి. పాకిస్తాన్ చేస్తున్న ఈ పని వల్ల నష్టం భారత్ కాదు, వాళ్ళకే పాయింట్లు పోతాయి, డబ్బులు పోతాయి, ఆఖరి పరువు కూడా పోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే, అప్పు పుడితేనే ఆ దేశంలో పొయ్యి వెలుగుతుంది. దీనిపై వస్తున్న కొన్ని సెటరికల్ కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. స్వయంగా ప్రధాని షబాజ్ షరీఫ్ మొన్న ప్రసంగంలో ఏమన్నారంటే, నేను ఆర్మీ చీఫ్ కలిసి ప్రపంచ దేశాల దగ్గర అప్పుల కోసం అడుక్కుంటుంటే చాలా సిగ్గుగా అనిపిస్తోంది అని అన్నారు. సిగ్గుగా ఉందని చెబుతూనే మళ్ళీ అదే చేత్తో సౌదీ అరేబియా వాడికి ఫోన్ చేసి, బాయ్ ఒక $3 మిలియన్ ఉంటే సర్దుబాటు చేయి అని అడగడం షబాజ్కే చెల్లింది. చైనా నుండి పాకిస్తాన్ ఇప్పటికే $60 బిలియన్ పైగా అప్పు తీసుకుంది. ఇది ఎలా ఉందంటే, కిరాణా కొట్టులో పాత అప్పు కట్టకుండానే మళ్ళీ కొత్తగా 1 లీటర్ నూనె ప్యాకెట్ అప్పు అడిగినట్లుంది. చైనా వాడు పాతది కట్టరా నాయన అంటే, ముందు ఇది ఇవ్వు తర్వాత చూద్దాం అనే టైప్లో పాక్ వ్యవహరిస్తోంది. సౌదీ అరేబియాను పాకిస్తాన్ ఒక పర్సనల్ ఏటీఎంలా చూస్తోంది. అక్కడ షేక్ తుమ్మినా ఇక షబాజ్ కర్చీఫ్ పట్టుకుని వాలిపోతాడు. ఎక్కడో అక్కడ $1 బిలియన్ అప్పు దొరుకుతుందని అతని అంచనా. మొన్న ఇస్లామాబాద్ లో బిజినెస్ మెన్లతో మీటింగ్ పెట్టి అప్పు అడగడానికి వెళ్తే మా తలలు వంగిపోతున్నాయని ఏడ్చేసి, తల వంగిపోతే వంగింది కానీ కనీసం జేబు నిండుతోంది కదా అని పాక్ ప్రజలే సెటర్లు వేసుకుంటున్నారు. పాకిస్తాన్ కనుక భారత్తో మ్యాచ్ ఆడకుండా బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ ఎదుర్కోబోయే ఘోరమైన పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం. టీమిండియా కెప్టెన్ టాస్ కోసం గ్రౌండ్ లోకి వచ్చి పాక్ కెప్టెన్ రాకపోతే మ్యాచ్ రిఫరీ నేరుగా భారత్ ను విజేతగా ప్రకటిస్తారు. భారత్ కు కష్టపడకుండానే 2 పాయింట్లు వస్తాయి. పాకిస్తాన్ కు 0 పాయింట్లు రావడమే కాకుండా వారి నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోతుంది. మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా వారు సెమీఫైనల్కు వెళ్లడం దాదాపు అసాధ్యం అవుతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బడ్జెట్ లో 70 to 80% నిధులు ఐసీసీ నుండే వస్తాయి. ఐసీసీ ఇచ్చే వార్షిక నిధులు సుమారు 35 మిలియన్లు అంటే 316 కోట్లు నిలిపివేసే అవకాశం ఉంది. ఇది జరిగితే పాకిస్తాన్ క్రికెటర్లకు జీతాలు ఇవ్వడం, దేశీయ క్రికెట్ నిర్వహించడం అసాధ్యం అవుతుంది. భారత్ పాక్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల ఆదాయం వస్తుంది. టీవీ ఛానళ్లు ఈ ఒక్క మ్యాచ్ ద్వారానే 200 నుంచి 300 కోట్ల యాడ్స్ ఆదాయాన్ని ఆశిస్తాయి. మ్యాచ్ జరగకపోతే వారు ఐసీసీ మీద, ఐసీసీ పీసీబీ మీద దావా వేసే అవకాశం కూడా ఉంది. ఈ నష్టాన్ని కూడా పాకిస్తాన్ నుండే వసూలు చేయాలని ఐసీసీ భావించవచ్చు. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం క్రికెట్ బోర్డులు స్వతంత్రంగా ఉండాలి, ప్రభుత్వం జోక్యం ఉండకూడదు. ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆడటం లేదని పాక్ చెప్పడం వల్ల ఐసీసీ ఆ బోర్డును సస్పెండ్ చేసే ప్రమాదం ఉంది. గతంలో జింబాబ్వే ఇంకొన్ని క్రికెట్ బోర్డులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాకిస్తాన్ అలిగి మ్యాచ్ ఆడకపోతే పాయింట్లు పోతాయి, పరువు పోతుంది, అన్నిటికంటే ముఖ్యంగా తిండి పెట్టే డబ్బులు కూడా ఆగిపోతాయి. నిపుణుల అంచనాల ప్రకారం భారత్ పాక్ 2020 మ్యాచ్ విలువ సుమారు 4500 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. టీవీ ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, టికెట్ అమ్మకాల ద్వారా ఈ భారీ ఆదాయం వస్తుంది. ఈ మ్యాచ్ లేకపోతే
బ్రాడ్కాస్టర్లకు వందల కోట్ల రూపాయల నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. దీంతో వారు ఐసీసీ వద్ద నష్టపరిహారం కోరే అవకాశం కూడా ఉంది. బ్రాడ్కాస్టర్ల నుంచి వచ్చే ఒత్తిడితో ఐసీసీ ఆదాయం తగ్గే ప్రమాదం కూడా ఉంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న క్రికెట్ బోర్డులపై పడుతుంది. ఐసీసీ నుంచి వచ్చే నిధుల మీద ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బగా మారవచ్చు. ఈ వివాదంలో ఎక్కువ నష్టపోయే అవకాశం పాకిస్తాన్కే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్కు దూరంగా ఉంటే పీసీబీకి ఐసీసీ చెల్లింపులు తగ్గే ప్రమాదం ఉంది. అలాగే జరిమానాలు, ఇతర శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. భారత్కు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది ఏమీ లేకపోయినా పాకిస్తాన్కు మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే నిర్ణయంగా మారవచ్చని చెబుతున్నారు. ఒక్క మ్యాచ్ బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ పై దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మరియు సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రాగలను. థ్యాంక్ యూ. జై హింద్.